మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు డాక్టర్ రవిశంకర్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్తే అండి. గురుగారు, ఈ నూతన సంవత్సరం 2026లో వృషభ రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? తప్పకుండా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఎందుకంటే మెయిన్ 6th మంత్ వరకు వచ్చినప్పటికీ, అంటే జూన్ 2 వరకు కూడా గురువు చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. దాంతోపాటు శని అనుకూలత అనేది కూడా కలిసి వచ్చేటువంటి ఒక స్థితిగానే చెప్పచ్చు. ఓవరాల్గా వృషభ రాశి వారికి ఈ యొక్క సంవత్సరం అనుకూలమైనటువంటి ఫలితాలు, ముఖ్యంగా ధన సంబంధితమైన వ్యవహారాల్లో, కుటుంబ సంబంధితమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఒకరికి వివాహం జరగటం అనేది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు. కుటుంబంలో ఎదుగుదల, ఒకరికి ఉద్యోగం రావటం, అది ఆర్థికంగా కూడా ఆ కుటుంబానికి అనుకూలమైనటువంటి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. అంటే ఫైనాన్షియల్ సపోర్టు ఒకరి ద్వారా కుటుంబానికి వచ్చి చేరటం, అదేవిధంగా స్థిరచరాస్తుల యొక్క వాల్యుయేషన్ పెరగటం, సొసైటీలో ఉండాల్సినటువంటి గౌరవం కన్నా కూడా 10 గౌరవాన్ని పొందేటువంటి కొన్ని కార్యక్రమాల్లో వీరికి ముఖ్య భూమిక పోషించటం, ఏదైనా జరిగేటువంటి అంటే పొలిటికల్గా కూడా జరిగేటువంటి కొన్ని పరిస్థితుల్లో వీరికి అనుకోకుండా కొన్ని అవకాశాలు కలిసి రావటం అనేది ఈ సంవత్సరం వీరికి బాగా అనుకూలంగా ఉంది. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకు కూడా చాలా అనుకూలమైనటువంటి స్థితిగానే చెప్పచ్చు. గురువు అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. జూన్ వరకు కూడా గురువు ధనస్థానంలో యోగకారకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతున్నాడు. అత్యధికమైనటువంటి బిందువులతో గురువు షడ్బలంతో కూడి ఉన్నాడు. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కుటుంబంలో సంతాన ప్రాప్తి కలగటానికి యోగకారకమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. గురువు అనుకూలమైనటువంటి స్థితిలో సంచరించేటువంటి సమయంలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి సంతాన ప్రాప్తి కలగటం, మరియు అదేవిధంగా వచ్చినప్పటికీ శని యొక్క బలాన్ని మన షడ్బలాన్ని చూసుకున్నట్లయితే ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ధన సంబంధితమైన వ్యవహారాలతో పాటు ఉద్యోగపరంగా కూడా రావలసినటువంటి ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలోనూ ముఖ్య భూమిక పోషించడం, ఏవైతే ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటున్నారో ఆ ప్రాజెక్ట్స్ ముందుకు నడిపించాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి జూన్ 2 నుండి గురువు యొక్క సంచారం తృతీయంలోకి మారబోతున్నాడు, ఉచ్చ స్థానంలోకి మారబోతున్నాడు. తృతీయంలో ఇది పూర్తి ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ సంవత్సరం చేయాలనుకున్నటువంటి పని మీద కొన్ని కష్టసాధ్యమైనటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనప్పటికీ కూడా వాటిని ఏదో విధంగా ముందుకు జరపాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ముందుకు వెళ్తారు. ధైర్య సాహస లక్ష్మి అనే విధంగా ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. శని యొక్క ప్రభావం అనేది, శని ఎంత బలవంతుడైతే అంత జీవితంలో అంత అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి వారికి శని యొక్క బలం అనేది పూర్తిగా కలిసి వచ్చే విధంగా ఉంది. దాంతోపాటు గురువు కూడా తృతీయంలో జూన్ నుంచి కూడా ఉచ్చ స్థానంలో ఉండటం ధైర్యాన్ని ఇంకా పెంచే విధంగా ఉంటుంది. ముఖ్యంగా హోటల్స్, టీ స్టాల్స్, మరియు అదేవిధంగా రెస్టారెంట్స్ బిజినెస్ చేసేటువంటి వారు, గ్రోసరీ బిజినెస్ చేసేటువంటి వారు, కిరాణా కొట్టు రన్ చేసేటువంటి వారు, కాఫీ టీ హోటల్స్ రన్ చేసేటువంటి వారు, బంగారం చేతి వృత్తి పనులు వంటి వారు, తోపుడు బండ్లు నడిపేటువంటి వారు, ఇలాంటి వారు ఎవరైనా సరే కూడా చేతి పనిచేసేటువంటి వారు కానీ, హౌసింగ్ కన్స్ట్రక్షన్ చేసి కట్టి అమ్మేటువంటి వారు, వాటితో పాటు బంగారం కొని అమ్మేటువంటి వారు, అదేవిధంగా బంగారు స్వర్ణ కార్మికులు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలత అనేది ఎక్కువగా ఉంది. కాకపోతే కొంచెం స్ట్రెస్ కూడా అవుతూ ఉంటుంది. దానికి కారణం వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా స్ట్రెస్ అనేది కూడా ఉంటుంది ఈ సంవత్సరం. దానికి రాజస్థానంలో ఉన్నటువంటి రాహు యొక్క ప్రభావం అనేది ఉంది. రాహు 10th హౌస్లో ఉన్నాడు. మనకు శాస్త్ర ప్రకారంగా రాహుబాత్ శనిబాత్ అని చెప్పి ఒక శాస్త్రంలో వచనం ఉంది. అంటే రాహు ఎటువంటి ఫలితాన్ని ఇస్తాడు అంటే శని ఇచ్చేటువంటి ఒక ఫలితాన్ని ఇస్తాడని చెప్పి శాస్త్రం చెప్తుంది. దాని ప్రకారం రీత్యా వీరికి వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా, అంటే డబ్బు సంపాదించాలంటే నువ్వు చేయాల్సినటువంటి పని కన్నా కూడా ఎక్కువగా స్ట్రెస్ అవ్వాలి. అలా స్ట్రెస్ అవ్వాలి అంటే నువ్వు వర్క్ చేస్తున్నప్పుడు బాడీ అనేది సహకరించాలి. దాని ప్రకారంగా హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వయోవృద్ధులకి జూన్ వరకు కూడా అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్గా కుటుంబంలో ఏదో ఒక మంచి శుభకార్యం జరగటం, కుటుంబంలో ఒకరికి వివాహం జరగటం, బంధువులతో కలవటం, ఉల్లాసంగా గడపటం అనేది ఉంటుంది. జూన్ తర్వాత నుండి ఈ వయోవృద్ధులకి ఆరోగ్యపరంగా కూడా కొంచెం అనుకూలత అనేది బాగా పెరుగుతుంది.
ఉద్యోగపరంగా ఉండేటువంటి స్ట్రెస్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయటం అనేది మంచిది ఈ రాశిలో ఉండేటువంటి వారు. మిగతా గ్రహస్థితి మనం గమనించినట్లయితే ఈ రాశిలో ఉండేటువంటి వారికి గతంతో పోల్చుకుంటే జీవిత భాగస్వామితో ఉండేటువంటి సయోధ్య ఏదైతే ఉందో, అంటే వైవాహిక జీవితంలో ఉండేటువంటి ఒక గుణాలు ఏవైతే ఉంటాయో, ఆ యొక్క ప్రేమ ఆప్యాయతలు ఏవైతే ఉంటాయో వాటిని ఇద్దరి మధ్యలో ఉండేటువంటి ఒక అండర్స్టాండింగ్ అనేది పెరగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. డిసెంబర్ 5వ తారీఖున రాహుకేతువుల యొక్క స్థానచలనం అనేది ఉంది. రాహుకేతువుల యొక్క స్థానచలనం ఈ రాశిలో ఉండేటువంటి వారికి కొన్ని ప్రికాషనరీస్ కూడా తీసుకోవాలి. స్పెషల్గా వచ్చేటప్పటికీ కొన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ దగ్గరగా వచ్చి దూరంగా జరుగుతున్నాయా అనేటువంటి ఆలోచన అనేది కలుగుతుంది. ఎందుకంటే భాగ్యస్థానాల్లోకి మారబోతున్నటువంటి రాహు, అంటే మకరంలోకి రాహుగ్రహ సంచారం అనేది ఉంది. అదేవిధంగా కేతుగ్రహ సంచారం అనేది కూడా ఒక మార్పు అనేది ఉంది అన్నమాట. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆ విషయాన్ని కొంచెం గమనించడం అనేది చాలా ముఖ్యంగా డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుండి డ్రైవింగ్ చేసే సమయంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా కావాల్సినటువంటి ప్రికాషనరీ మెజర్స్ అనేవన్నీ కూడా తీసుకొని హెల్మెట్ కానీ లేకపోతే సీట్ బెల్ట్స్ కానీ జాగ్రత్త పెట్టుకొని ప్రయాణం చేయటం అనేది మంచిది. ఓవరాల్గా ఈ సంవత్సరం అనేది అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరంలో వారు చేయాలనుకున్నటువంటి పనులు నిర్విఘ్నంగా జరగటానికి వారు చేసేటువంటి కృషి చాలా వరకు సఫలీకృతంగా అవుతూ ఉంటుంది. అంటే ఈ సంవత్సరంతో కూడా యాక్చువల్గా వృషభ రాశికి చాలా అనుకూలంగానే ఉంది. చాలా వరకు కూడా స్టిల్ ఎంతవరకు అనుకూలంగా ఉంది అంటే ఈ సంవత్సరం వారికి సంతాన ప్రాప్తి కూడా ఈ సంవత్సరం చాలామందికి కలిగింది. వృషభ రాశి వారికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే గురువు ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉచ్చ స్థానంలో జూన్ నుంచి ఎక్కువగా ఉంటాడు అన్నమాట. గురువు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యపరంగా అనుకూలత అనేది ఎక్కువగా ఉండటం అనేది జరుగుతుంది. ముఖ్యంగా గురుగారు విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అంటారు? మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మెయిన్గా గ్రూప్స్ సివిల్స్ ఎగ్జామ్స్ గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, 10th ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు, +1 +2 అంటే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వారు, అదేవిధంగా ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ చదవాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నటువంటి వారు, టెక్నికల్ రిలేటెడ్గా సబ్జెక్ట్స్ అవుతున్నటువంటి వారికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి జూన్ వరకు చాలా యోగిస్తుంది. జూన్ తర్వాత కూడా ఈ రాశిలో ఉండేటువంటి వారికి శని యొక్క అనుకూలత, గురువు యొక్క ఉచ్చస్థానం అనేది కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని ధైర్యంతో ముందుకు తీసుకెళ్లి విజయాన్ని సాధించేటువంటి ఒక అనుకూలత అనేది ఇవ్వగలుగుతుంది. అలాగే గురుగారు వివాహ ప్రయత్నాలు చేసే వారికి వివాహ యోగం ఉందంటారు? వివాహ యోగం ఇందాక చెప్పిన విధంగానే కుటుంబంలో వివాహం అనేది జరుగుతుంది. అదేవిధంగా వివాహ ప్రయత్నాలతో పాటు సంతాన ప్రాప్తి కూడా ఈ సంవత్సరం జరగడానికి అవకాశం అనేది ఎక్కువగా ఉంది. సత్సంతాన ప్రాప్తికి గురువు యొక్క అనుకూలత అనేది చాలా ముఖ్యం. అది యోగాన్ని ఇవ్వగలుగుతుంది ఈ సంవత్సరం. అలాగే గురుగారు ముఖ్యంగా ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వారికి విదేశ యోగం ఉందంటారా? విదేశాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి వారికి జూన్ తర్వాత స్థానచలన మార్పిడి అనేది కనపడుతున్నది. స్థాన మార్పిడి అంటే ఉన్నటువంటి స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడానికి అవకాశం అనేది గోచరిస్తుంది. అలాగే గురుగారు ముఖ్యంగా ఈ వృషభ రాశి అయిన స్త్రీలకి మరియు పురుషులకి ఎలా ఉండబోతుందంట? స్త్రీలకి వచ్చేటప్పటికి ముఖ్యంగా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా సంతాన భాగ్యాన్ని పొందగలుగుతారు. గురువు యొక్క సానుకూలమైనటువంటి స్థితి సంతాన ప్రాప్తిని కలిగిస్తుంది స్త్రీలకి. ముఖ్యంగా వారి కాళ్ళ మీద వాళ్ళు నుంచోని జీవితం మీద ముందుకు వెళ్ళాలని చెప్పి, స్వయం ఉపాధి గురించి ముందుకు వెళ్ళాలని చెప్పి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో స్త్రీలు ముందడుగు వేయగలుగుతారు. వారికి ఉన్నటువంటి కొత్త కోర్సులు నేర్చుకోవాలని చెప్పి వారు చేసేటువంటి ప్రయత్నాలు లాభించగలుగుతాయి. ఒక ట్రాక్లోకి తీసుకురాగలుగుతారు. ఆర్థిక వనరులు ఏవైతే ఉన్నాయో వారు చేయాలనుకున్నటువంటి పనికి అన్నింటినీ సమీకరించుకొని వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి వారు చేసేటువంటి ప్రయత్నాలకి ఈ యొక్క సంవత్సరం ఏదైతే ఉందో అంటే రాబోతున్నటువంటి 2025 ఈ సంవత్సరం 2026 అంటే పరాభావన సంవత్సరం, ఈ సంవత్సరం అనేది అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. గురుగారు ముఖ్యంగా ఈ రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగంలో ఉన్న వారికి ఈ నూతన సంవత్సరం ఎలా ఉండబోతుందంట? రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కూడా ఈ సంవత్సరం ధైర్యంతో అనుకూలంగా ఉంటుంది. ఏదైతే నామినేటెడ్ పొజిషన్స్ గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. ఏవైతే
గత సంవత్సరంలో మిస్ అయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో దగ్గర దాకా వచ్చి మిస్ అయినటువంటి వారికి జూన్ వరకు వాళ్ళ ప్రయత్నం గట్టిగా చేయగలిగితే వారికి అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే రైతులకు ఎలా ఉండబోతుంది అంటారు ఈ నూతన సంవత్సరం? రైతులకి ఈ సంవత్సరం అనుకూలంగానే ఉంటుంది. కొన్ని అవకాశాలు జూన్ తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఏవైతే కొన్ని అవకాశాలు దగ్గరగా వచ్చి దూరంగా జరుగుతున్నాయా అనేటువంటి కొన్ని ఆలోచనలు ఏవైతే ఉంటాయో ఆ విషయాల మీద పట్టు సాధించడానికి ఎక్కువగా ప్రయత్నం చేయాలి. మెయిన్గా డిసెంబర్లో అంటే ఇయర్ ఎండింగ్ తర్వాత డిసెంబర్ ఎండింగ్లో అంత సానుకూలంగా లేదు. కొన్ని అవకాశాలు అంటే దేవుడు వరించినా సరే మధ్యలో ఎవరు ఆపినట్లుగా కొన్ని అవకాశాలు దగ్గరగా వచ్చి దూరం అవడానికి కారకంగా ఉంటుంది. మేజర్ ప్రాజెక్ట్స్లో 1-2 సార్లు వాళ్ళ యొక్క సొంత జాతకాన్ని కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు వెళ్తే మంచిది. పెద్ద పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్స్లో కూడా జూన్ వరకు వీరికి బాగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే పెద్ద వెంచర్స్లోకి వెళ్తున్నప్పుడు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఉండేటువంటి వారు రియల్ ఎస్టేట్లో సంపాదించడం ఎంత పెద్దగా ఉంటుందో లాస్ అయినటువంటి వారు రోడ్డు మీద పడిపోయినటువంటి వారు కూడా అదే విధంగా ఉంటారు. సో కాబట్టి పెద్ద ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు 1-2 సార్లు ఏదో గోచారం చూసామన్నట్లుగా కాకుండా మీ యొక్క సొంత జాతకంలో ఉన్నటువంటి చిన్న చిన్న మార్పులు ఏదైనా చేసుకుంటే ముందుకు వెళ్తే బాగుంటుందా అనేటువంటి ఆలోచనలో తెలుసుకొని ముందుకు వెళ్ళటం మంచిది. ముఖ్యంగా గృహయోగం ఉందంటారా ఈ నూతన సంవత్సరం అయినా? ఈ సంవత్సరంలో జూన్ వరకు చాలా అనుకూలంగా ఉంది. గృహయోగ ప్రాప్తితో పాటు వాహన యోగ ప్రాప్తి కూడా ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఉంది. అదేవిధంగా వచ్చేటప్పటికి చాలా మీమాంసలు జరుగుతూ ఉంటాయి. సెకండ్ హ్యాండ్ వాహనం కొనాలా, సెకండ్ హ్యాండ్ హౌస్ కొనాలా, కాస్ట్ బడ్జెట్ మీద ఆలోచించేటువంటి వారికి కూడా ఒకసారి సెకండ్ హ్యాండ్ వాహనం కొనడానికి కూడా యోగం ఉంది. వాహన యోగం అయితే ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి యోగం ఉంది. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారికి గురువు యొక్క స్థానం మార్పిడి కొంచెం కీ ఫ్యాక్టర్ అవుతుంది. దాంతోపాటు రాహు యొక్క మార్పు ఈ రెండు కొద్దిగా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేయబోతున్నాయి వీరి జీవితంలో. అలాగే గురుగారు, మీరు ఈ ద్వాదశ రాశులకి ఒక అనలైజ్ చేసి ర్యాంక్ ఇస్తున్నారు కాబట్టి ఈ వృషభ రాశికి ఏ ర్యాంక్ ఇస్తారు? వృషభ రాశి వారికి నేను ఈ సంవత్సరం అంటే గత సంవత్సరం నుంచి ఇస్తూ ఉన్నాను. ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి నేను ఇచ్చినటువంటి ర్యాంక్ 6th ర్యాంక్ ఇచ్చాను. అంటే అటు కింద కాదు, ఇటు పైన కాదు, మధ్యలో ఉన్నారు ఈ రాశిలో ఉండేటువంటి వారు. 6th ర్యాంక్ ఎందుకు ఇచ్చారు, అన్నీ బాగున్నాయని చెప్పారు కదా అని చెప్పి కూడా డౌట్ రావచ్చు. మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి గురువు యొక్క మార్పు, రాహు యొక్క మార్పు జరుగుతున్నది. అది కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ జరుగుతున్నది. సో ఈ 2 ఫ్యాక్టర్స్ వల్లే వీరు కొంచెం డౌన్ అయ్యారు. బట్ స్టిల్ ఏంటంటే అంటే మన ఆంగ్ల సంవత్సరం చూసుకున్నట్లయితే 12 monthsలో వచ్చేటప్పటికి స్టిల్ జూన్ వరకు కూడా గురువు మంచి స్థానంలోనే ఉన్నాడు. కంపారిటివ్లీ బెటర్ పొజిషన్గానే మనం చెప్పచ్చు. సో దాని ప్రకారంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి 6th ర్యాంక్ అనేది ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేయాలంటారు? ఏ దైవాన్ని పూజించమంటారు? ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా పూజించాల్సింది దుర్గాదేవిని పూజించాలి. రాహు యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. దుర్గాదేవి అనుష్ఠానం చేసుకోవాలి. బుధవారం పూట ముఖ్యంగా వచ్చేటప్పటికి అమ్మవారి దగ్గర కుంకుమార్చన కానీ చేసుకున్నటువంటి కుంకుమ ఏదైతే ఉంటుందో ఆ కుంకుమను ధరించండి. కుంకుమ పెట్టుకోవటం వల్ల వచ్చేటప్పటికి అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు అనేది పొందగలుగుతారు. చాలా సింపుల్ రెమెడీ. అమ్మవారికి కుంకుమార్చన చేయటం, ఆ కుంకుమను పెట్టుకోవటం అనేది ఈ సంవత్సరం మొత్తం వీళ్ళని కాపాడుతుంది రాహు యొక్క ప్రభావం నుండి. ఎందుకంటే అమ్మవారు రాహు యొక్క అధిష్టాన దేవత కాబట్టి అమ్మవారు కళ్ళు తెరిస్తేనే ఈ యొక్క ప్రపంచమంతా అమ్మవారు మనం చూసినట్టయితే దేవాలయాల్లో విగ్రహాల్లో అమ్మవారికి ఎప్పుడు కళ్ళు మూసుకొని ఉండదు, కళ్ళు తెరిచే ఉంటాయి. ఎందుకంటే అమ్మవారు కళ్ళు మూస్తే ఈ ప్రపంచమంతా అంధవికారం అయిపోతుంది అన్నమాట, మనకేమీ కనపడదు. కాబట్టి అమ్మవారుని పూజించండి. రాహు యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడానికి అదొక ఉపయోగంగా ఉంటుంది. అదేవిధంగా వచ్చేటప్పటికి వెడ్నెస్డేస్ ఈ రాశిలో ఉండేటువంటి వారు వీలైతే రెడ్ కలర్ షర్ట్ కానీ రెడ్ కలర్ ప్యాంట్ కానీ వేసుకోండి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు ముఖ్యంగా గురుగ్రహ మంత్ర జపం చేసుకోండి. వడవృక్షం కింద దీపారాధన చేయండి. దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించండి. ఇవి సానుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం ఈ రాశిలో ఉండేటువంటి వారు అంటే ఈ సంవత్సరానికి స్పెసిఫిక్గా చెప్పాలంటే ధరించాల్సినటువంటి రత్నం వచ్చేటప్పటికి గోమేధికాన్ని ధరించండి. ఇవి సానుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. రాహు యొక్క ప్రభావాన్ని కూడా తగ్గించగలుగుతుంది ఈ సంవత్సరానికి. గురుగారు, మొత్తం మీద వృషభ రాశి వారికి నూతన సంవత్సరం 2026 ఎలా ఉండబోతుంది, ఎలాంటి పరిహారాలు చేయాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.